ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి మరో దారుణానికి దారి తీసిన మతాంతర వివాహం వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం కులాంతర వివాహాలు మతాంతర వివాహాలే కాకుండా సో వేరే దేశస్తులు ఎవరైతే ఉన్నారో మన భారతీయుల పిల్లల్ని చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కూతుర్ని కానీ కొడుకుని కానీ ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి సెటిల్ అవుతున్నారు కాబట్టి ఏ దేశస్తులైనా పర్లేదు ప్రేమించుకుంటే మాత్రం మేము పెళ్లి చేస్తాము అన్నట్టుగా ఈ మధ్య కాలంలో న్యూస్ లో మనం చూస్తూనే ఉన్నాం. చూడ చక్కని జంట ముచ్చటగా ఉన్నారు అని చెప్పేసి మనం చాలా చక్కగా ఏదైతే న్యూస్ లో వస్తున్నాయో అప్పుడు చూసి మురిసిపోతూ ఉన్నాం. ఇదంతా మనం కామన్ గానే ఉంది, కానీ ఏదైతే అమృత కేసు ఉందో అక్కడి వరకే అయిపోయింది. మళ్ళీ అలాంటి హత్యలు జరగట్లేదు, అలాంటి దారుణాలు మళ్ళీ చోటు చేసుకోవట్లేదు. పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు, పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటున్నారులే అనుకున్నాం. కానీ రీసెంట్ గా ఇంకొక దారుణం జరిగింది. సో ఎలాంటి దారుణం అని అంటే సో ఏదైతే ముందు కేసెస్ ఏదైతే ముందు హత్యలు జరిగాయో దానికంటే దారుణంగా జరిగాయట. సో ఎందుకు జరిగాయి ఏంటి అని అంటే ఎవరైతే ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని ప్రేమించిందని ఆ అబ్బాయిని నడి రోడ్డు మీద చంపేయడం జరిగిందంట. సో మరి ఎందుకు ఎక్కడ ఏంటి అని అంటే రంగారెడ్డి జిల్లాలో మార్పల్లి అనే గ్రామంలో ఒక వ్యక్తి ఉంటాడట. తన పేరు వచ్చేసి నాగరాజు. తను కార్ల షోరూమ్ లో సేల్స్ మ్యాన్ గా వర్క్ చేస్తున్నాడట. సో అలా వర్క్ చేసే టైంలో ఒక అమ్మాయిని ముస్లిం అమ్మాయిని ప్రేమించడము, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత ఎవరైతే ఆ ముస్లిం అమ్మాయి ఏందో ఆస్ట్రియన్, సో వీళ్ళిద్దరు కలిసి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పడం జరిగిందంట. సో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో సో ఏదైనా చేసైనా బయటికి వెళ్ళిపోవాలి, మనం పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వెయిట్ చేసి అలసిపోయి ఏదైతే ఆర్య సమాజ్లో ఉన్నారో అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుని 2 నెలల పాటు దూరంగా ఉన్నారట పేరెంట్స్ ఇద్దరికి కూడా. సో పేరెంట్స్ కి ఇద్దరికి దూరంగా ఉండడం, కాంటాక్ట్ లో లేకపోవడం. సో సర్లే 2 నెలలు అయింది కదా, అర్థం చేసుకుంటారు, మనల్ని ఆదరిస్తారు, ఇంటికి చేర్చుకుంటారు అని చెప్పేసి వీళ్ళిద్దరు కాంటాక్ట్స్ కి వెళ్ళారట. సో మరి కాంటాక్ట్స్ కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు. కానీ సో ఎక్కడైతే వీళ్ళు నివసిస్తున్నారో, ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో సో నాగరాజు సడన్ గా బయటికి రావడము పని మీద. సో ఆ పని మీద బయటకు వచ్చినప్పుడు ఎవరైతే అమ్మాయి తరపున అన్నయ్య ఉన్నాడో చాలా కోపం మీద ఆ గుణపంతో చంపేయడం జరిగింది నడి రోడ్డు మీద. సో మరి అక్కడున్న వాళ్ళు చూసినా సాక్ష్యం ఇస్తారో ఇవ్వరో తెలియదు, కానీ ఏదైతే వెనకాల సీసీ క్యామ్స్ ఉన్నాయో ఫుటేజ్ అయితే అందిందనమాట. సో ఆ ఫుటేజ్ ఆధారంగా ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. సో మరి దీన్ని బేస్ చేసుకుని దర్యాప్తు ఎలా చేస్తారు, పోలీసులు ఎలా పట్టుకుంటారు, మరి దీని మీద తీర్పు ఎలా వస్తుంది ఏంటి అనేది ఇంకొన్ని రోజులైతే ఆగాల్సింది. ప్రస్తుతానికైతే నాగరాజు చనిపోవడం జరిగింది. సో మరి ఆస్ట్రియన్ అనే అమ్మాయి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, పేరెంట్స్ ని సపోర్ట్ చేస్తుందా, లేకపోతే మరి దీన్ని బేస్ చేసుకుని పోలీసులకి ఎలాంటి ఆధారాలు అయితే ఇవ్వబోతుంది అనేది ముందు తెలియనుంది. సో మరి ఇది వాటి అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి our channel. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.